బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. జులూరుపాడు, చండ్రుగొండ మండలాల్లో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జులూరుపాడు మండలంలో కాకర్ల ఎర్రవాగు ప్రాజెక్టు నిండి అలిగిపోయటంతో బ్రిడ్జి పైనుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. కాకర్ల అనంతరం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అన్నారుపాడు, గుండ్లరేవు మధ్య చెప్టపై వరద ప్రవహిస్తోంది. దీంతో 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పడమట నర్సాపురం, బేతలపాడు మధ్య తుమ్మలవాగు పొంగి పొరుతూ ఉండటంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక చండ్రుగొండ మండలంలో పోకలగూడెం, బాలితాండల మధ్య వాగు ఉధృతి కారణంగా పలు గ్రామాలకు రాకపోకల బంద్ అయ్యాయి. పంటలు నీట మునిగి అన్నదాతలు తీవ్ర ఆందోళనకు చెందుతున్నారు. ఇక వాగులు వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. ఇక ఇల్లందు నియోజకవర్గంతో పాటు గుండాల ఏజెన్సీ ప్రాంతంలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఇల్లందులోని ఇల్లందుపాడు చెరువు అలుగుపోస్తోంది. ఇల్లందు సత్యనారాయణపురం మార్గంలో రహదారిపై నుంచి వరద ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక కొత్త బస్టాండ్ ఏరియాలో వాగు ప్రవాహంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటికి రాలేక ఇబ్బందులు పడ్డారు. ఇల్లందు మహబూబాబాద్ మార్గంలో జండల వాగు ఉధృతంగా ప్రవహించడంతో చిన్న వాహనాలు రాకపోకలు కొంతసేపు నిలిచిపోయాయి. ఇక గుండాల మండలం కొడవటంచ వద్ద వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. కిన్నెరసాని ప్రవాహంతో కొడటవంచ, నాగరం, పాలకూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ఖమ్మం జిల్లాలో వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం దాటి ప్రవహిస్తోంది. వైరా, కొనిజర్ల, ఎన్కోర్, తల్లాడ మండలాల్లో భారీ వర్షం కురిసింది. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. కొనిజర్ల మండలం తీగల బంజర వద్ద పడికీరు వాగు, అంజనాపురం వద్ద నిమ్మవాగు, మల్లుపల్లి వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. పల్లివాగు నుంచి ఏన్కూరు వెళ్లే రహదారిలో రాకపోకలు నిలిచివేశారు. ఇక 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రైట్గా ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. నవీన్ చెప్పండి. ఎస్ బ్రాహ్మణి, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి కూడా ఉదయం వరకు కూడా కుండపోత వర్షం పడ్డ పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే భద్రాద్రి జిల్లా ఏజెన్సీతో పాటు జూలూరుపాడు, అదేవిధంగా చంద్రగొండ ఈ ప్రాంతాల్లో భారీ ఎత్తున కూడా చుట్టూ నుండి వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. అంతేకాకుండా రహదారులపై కూడా వరద చేరడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా రాకపోకలు కూడా నిలిచిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. ముందుగానే గ్రామస్తులు అప్రమత్తమైన పరిస్థితి మనం చూడొచ్చు. అప్రమత్తం వెంటనే వాగులు వంకలు ఉన్న కాడ స్థానికంగా ఉన్నటువంటి రైతులే ట్రాక్టర్లతో పాటు ఇతర వాహనాలను అడ్డుపెట్టి రాకపోకలు మొత్తం కూడా నిలిపివేశారు. అంతేకాకుండా కొత్తగూడెంలో భారీ ఎత్తున కూడా ఆ టౌన్ లో కూడా వరద చేరిన పరిస్థితి మనం చూడొచ్చు. కొన్ని కాలనీలకు భారీ ఎత్తున కూడా వరద చేరడంతో కూడా ప్రధాన రోడ్లపై కూడా వరద చేరడంతో ఇటు ఖమ్మం, అదేవిధంగా భద్రాచలం వెళ్ళే కొత్తగూడెం ప్రధాన రోడ్డుపై కూడా వరద చేరడంతో దాదాపుగా 5-6 గంటల సేపు కూడా వాహనాలు కూడా నిలిపేసినట్టు పరిస్థితి మనం చూసి ఇప్పటికే పట్టణంలోని కొన్ని ఏరియాల్లో ఏదైతే ప్రధాన నగరంలో పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో కూడా బ్యారిగేట్స్ పెట్టి పోలీసులు పూర్తి స్థాయి కూడా వాహనాలను అయితే కొద్దిసేపు దాదాపుగా 3-4 గంటలకు నిలిపేశారు. అంతేకాకుండా ఇల్లందు ఏజెన్సీలు కూడా భారీ ఎత్తున కూడా వరద పోటెత్తడంతో కూడా చుట్టూ వాగులు వంకలు పొర్లి పొంగడంతో కూడా ఆ ప్రాంతాలు కూడా రాకపోకలు అనేది గుండాల ఏరియాతో పాటు ఇతర ప్రాంతాలకు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇల్లందు పట్టణంలోని వాళ్ళు ఇల్లందులపాడు చెరువు పొంగి ప్రవహించడంతో పట్టణం కానుకున్నట్టు ఇల్లందులపాడు, సత్యనారాయణపురానికి కూడా ప్రధాన రహదారిపై కూడా వద్ద చేరడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ కూడా వాహనాలు నిలిపేశారు. అంతేకాకుండా రాకపోకలు కూడా పూర్తి స్థాయిలో కూడా నిలిపేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైనా కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి నిన్న అర్ధరాత్రి నుంచి ఉదయం పడ్డటువంటి భారీ వర్షాలకు పూర్తి స్థాయిలో కూడా చెరువులు ఈ చెరువులను మరిపించే విధంగా పంట పొలాలు కూడా చేరినట్టు పరిస్థితి. కాకపోతే పంట పొలాలు కూడా భారీ వరద చేరుకోవడంతో కూడా పూర్తి స్థాయిలో రైతులు అయితే కొద్దిగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. రైట్, ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి